ఈవీఎంల భద్రత పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక అతిపెద్ద పార్టీ అయినటువంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గారు నిన్న రాత్రి ఈవీఎంలు ఏదైతే భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం అనేది చేశారు. డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ను హెచ్చరిస్తూ అనుమానాలు ఏదైనా తావునిచ్చే పని ఎక్కడ జరిగినా కానీ ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా మేము చనిపోయి అయినా కానీ మేము పోరాడతాం, చావుకైనా కానీ మేము వెనకాడమని చెప్పి హెచ్చరించారు. ఒక అతిపెద్ద పార్టీ, అందున ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే. ఇక ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు నిన్న రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. ఒక సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటి ఆ వీడియోది అది. దాంట్లో ఎవ్వరు కూడా ఆ బూత్ ఏజెంట్ ఎవరు లేకుండా ఆ బూత్ సంబంధించిన పోలైన ఓట్లు సంబంధించినట్టు ఈవీఎంలు ఏ ఒక్క పార్టీ ప్రతినిధి లేకుండా డైరెక్ట్గా కొంతమంది వ్యక్తులు ఓపెన్ చేశారని చెప్పి ఆ వీడియో సారాంశం. ఆ వీడియో అనేది అఫీషియల్గా విడుదల చేశారు వాళ్ళు, వాళ్ళ పార్టీ ట్విట్టర్ పేజ్లోనే పెట్టారు. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ఇక ఆ వీడియో ఎక్కడి నుంచి అంటే నేతాజీ ఇండోర్ స్టేడియంలో భద్రపరిచినటువంటి ఈవీఎంలు దానికి సంబంధించినటువంటి వీడియో. ఆ తర్వాత సౌత్ కలకత్తాలోని షెకావత్ స్కూల్లో భద్రపరిచినటువంటి ఈవీఎంల దగ్గరికి మమతా బెనర్జీ గారు వెళ్ళారు. మమతా బెనర్జీ గారు వెళ్తే సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళు మమతా బెనర్జీ గారిని ఆపారు. అక్కడే ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఏజెంట్ను కూడా అరెస్ట్ చేశారు. దీనిపైన మమతా బెనర్జీ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఈసీఐ రూల్స్ ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే, ఈవీఎంల దగ్గరికి ఖచ్చితంగా అభ్యర్థి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఏజెంట్ వెళ్ళొచ్చు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు మీరు అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇక మాకు అనుమానాలుగా తావిచ్చే పని ఎక్కడ ఏం జరిగినా కానీ ఉపేక్షించేది లేదు, ఈవీఎంలు భద్రపరిచే రూమ్లో ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండాల్సిందే, ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా మీడియా చేతుల్లో ఉండాలి, మీడియాకి అప్పచెప్పాల్సిందే ఐదని గట్టిగా హెచ్చరికలు అయితే వార్న్ చేశారమ్మ. ఇక ఈవీఎంలకు సంబంధించి ఆల్రెడీ మన దేశంలో చాలా పార్టీలు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈవీఎం ఏదైతే మ్యానిపులేషన్ జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ దాదాపు 11:45 నుంచి రాత్రి 2 గంటల లోపు 15 లక్షల ఓట్లు పోలైనవి. 2 గంటల 15 నిమిషాలకి ఆ పోలైన ఓట్లు ఎక్కడి నుంచి పోలైనవి, 3,500 బూతుల్లో తేడా జరిగింది, మాల్ ప్రాక్టీస్ అనేది జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శిస్తున్న క్రమంలో ఇప్పటి వరకు ఈసీఐ దగ్గర నుంచి బదులైతే రాలా. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా ఈసీఐ కనీసం మాక్ పోలింగ్ అంట, వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టాల్సింది పోయి ఎవరైనా కానీ ఫిర్యాదు చేస్తే మాకు అనుమానాలు ఉన్నాయని వాళ్ళు మాక్ పోలింగ్ అని నొక్కి సేమ్ అదిగో మీరు వేసిన ఓటు ఇక్కడే ఉంది కానీ చూపిస్తారట. వీవీప్యాట్ స్లిప్పులు ఏదైతే మన దగ్గర 2024 మే 13 జరిగిన ఎన్నికలు ఆ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించకుండా వీళ్ళు కొత్తగా ఇంకో 4 ఈవీఎంలు తెచ్చి మీరు నొక్కండి అదే పడిద్దని చెబుతారు. ఆ వీవీప్యాట్ స్లిప్పులు ఏంది 20 రోజులకే తగలబెట్టారు, 45 రోజులు ఉండాల్సి ఉంటే అంత ఘోరంగా చేశారు వాళ్ళు. ఇక ఆల్రెడీ ఈ సర్ పైన లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఆయన విమర్శిస్తూ ఉన్నారు. పూర్తిగా ఇప్పుడు బీజేపీ ఆడుతున్న గేమా ఇది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కించుకుంటా ఉన్నారు, పూర్తి స్థితిలో ఒక గేమ్ అని నడుపుతూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ విషయం ఏంటంటే ఎక్కడ ఈవీఎంలకు సంబంధించో లేకపోతే ఇంకో దాని గురించో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వాళ్ళు జవాబు ఇవ్వరు. ఏమన్నంటే ఇది బాగుంటుంది, ఏం ఇబ్బంది లేదు, ఈవీఎంలు ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదులుతారు. అక్కడేమో ఎలాన్ మస్క్ ఆయన అసలు టెక్నాలజీ పరంగా ఇటువంటి ఏదైనా ఎలక్ట్రికల్ సంబంధించి ఆయన ఇంకా ఎక్కువ మేధావి, ఆయనే డైరెక్ట్గా ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే మన దగ్గర వాళ్ళు గట్టిగా ఆయనకి తిరిగి జవాబు కూడా చెప్పలేరు. మన దగ్గర వాళ్ళు, మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు అంత నిరాధారంగా ఎవరైతే కానీ పక్కన వాళ్ళు ఆరోపణలు ఎలా చేస్తారు, అంత ఆ స్థాయి వ్యక్తి ఎలాన్ మస్క్ కూడా. మన వాళ్ళేమో తూతూ భజన పోతే పోయింది అన్నట్టుగా చెప్తారు. ఇదేమో ప్రజల భవిష్యత్తు సంబంధించింది ఏ ఎన్నికైనా. మరి చూడాలా మమతా బెనర్జీ గారికి పరిస్థితి ఎలా ఉండబోతుందా, ఏం జరగబోతుందా ఐదని మాత్రం. ఎందుకంటే ఎప్పుడు జరగనంత పోలింగ్ అనేది ఈసారి చూపించారు అక్కడ. మరి ఏం జరిగిద్దో ఇంకా 2 రోజుల్లో అర్థమైపోద్ది. మే 4 అంటే గట్టిగా ఇంకా 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల కల్లా క్లారిటీ అనేది ఖచ్చితంగా వచ్చేసిద్ది ఏం జరిగింది అది ఇదని.